ఇక పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్. పాత వాహనాలు ఏవైతే ఉన్నాయో అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్న వాహనాలు అంటే 2019 ఏప్రిల్ తేదీకి ముందు, ఏ డేటు 2019 ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందు వాహనాలు ఏవైతే తీసుకుంటామో ఆ వాహనాలకు మొత్తానికి కొత్త ప్లేట్లు బిగించాలంట. హై సెక్యూరిటీ ప్లేట్లు సెప్టెంబర్ 30లోగా బిగించుకోవాల్సిందే. ఆగస్టు సెప్టెంబర్ 30లోగా ఇవన్నీ బిగించాలి, లేదంటే వాళ్ళ మీద కఠిన చర్యలు, ఫైన్లు కూడా ఇస్తారంట. ఇకపోతే లేదంటే బీమా సహా అన్ని సేవలు బంద్, ఇక కేసులు నమోదు చేస్తారని చెప్తున్నారు. మొత్తానికి పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా, అది 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైందా, అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ HSRP బిగించుకోవాల్సిందే. ద్విచక్ర వాహనం నుంచి మొత్తానికి 4 చక్రాల బండ్ల వరకు కూడా ఏవైనా సరే ఇకపై ఈ నంబర్ ప్లేట్ను తప్పనిసరిగా అమర్చుకోవాల్సింది. దీనికి రవాణా శాఖ సెప్టెంబర్ 30వ తేదీని కూడా గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్ ప్లేట్కు మొత్తానికి కనిష్టంగా 320 రూపాయలు వచ్చేసి గరిష్టంగా 800గా ఛార్జీలను కూడా ఖరారు చేసింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం కోసమే ఈ నంబర్ ప్లేట్కు బిగించుకోవాలట. మొత్తానికి 2019 ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందు వాహనాలు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు మాత్రం ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు మాత్రం బిగించాలి. ఇక ఏ వాహనానికి ఎంత రుసుము చెల్లించాలో చూడండి. ఒకవేళ ప్లేట్లు వేసుకునే వాళ్ళు ఉంటే ఇక వాహనం రకం వచ్చేసి ఇక చెల్లించాల్సింది మొత్తానికి ద్విచక్ర వాహనం అయితే ద్విచక్ర వాహనానికి మీరు నంబర్ ప్లేట్ వేయించుకుంటే 320 రూపాయల నుండి 380 రూపాయల వరకు పెట్టాలి. ఇక ద్విచక్ర వాహనం ఇంపోర్టెడ్ అయితే ఇకపోతే కార్ల విషయానికి వచ్చేస్తే ఒకవేళ ద్విచక్ర వాహనానికి ఖచ్చితంగా వేయాలి అంటే అది రేటు. ఈ కార్ల విషయానికి వస్తే 400 నుండి 500 దాకా. ఇకపోతే కార్లు ఇంపార్టెంట్ అయితే 700 నుండి 590 నుండి 700 దాకా. ఇంపోర్టెడ్ అంటే కార్లు కూడా ఇంపోర్టెడ్ అవుతేనంట 700 నుండి 860 దాకా. ఇకపోతే 3 వీలర్ వాహనం వచ్చేసి 350 నుండి 450. ఇకపోతే కమర్షియల్ వాహనం వచ్చేసి 600 నుండి 800 దాకా. ఈ రకంగా మొత్తానికి నంబర్ ప్లేట్లకు సంబంధించి చెల్లించాల్సినటువంటి రుసుములు